2 అక్షరాలు, 100 అనుభూతులు, వేల జ్ఞాపకాలు. అవసరంతో కాదు, ఆత్మీయతతో కలిసిపోతాం. ఆనందంగా సహకరించుకుంటాం. ఏడిపిస్తాం, కవ్విస్తాం, నవ్విస్తాం, చనువు తీసుకుంటాం. అది మన హక్కులా భావిస్తాం. కానీ అంతలోనే పట్టింపులు, కోపాలు, తాపాలు, మనసును కష్టపెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. అయినా అంతులేని విశ్వంలో మనమెంత వీలైనంత వరకు స్నేహంగా బ్రతికేద్దాం. అందుకే మనల్ని వీడి వెళ్ళిన స్నేహితులను స్మరించుకుంటూ, స్నేహ మాధుర్యాన్ని గుర్తు చేసుకుంటూ, దూరమైన స్నేహితులు కలుస్తారని, దూరమవుతున్న స్నేహాలు నిలుస్తాయని నా ఈ చిన్న ప్రయత్నం. ఈరోజు నేను ఫ్రెండ్షిప్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. కొన్ని విషయాలు అంటే అసలు నిజాలు చెప్పేస్తాను అని. మీరు కామెంట్ బాక్స్లో నన్ను తిట్టినా పర్వాలేదు. నేనైతే ఇప్పుడున్నది ఉన్నట్లు చెప్పేస్తాను. ఈ రోజుల్లో నిజమైన ఫ్రెండ్షిప్ ఉందంటారా? నేనైతే 99% లేదంటాను. అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? చాలామంది నుండి వచ్చిన సమాధానాలు మీకు తెలియజేస్తాను. జీవితంలో ఒక మంచి అందమైన బంధమే ఫ్రెండ్షిప్. ఒక్కొక్కసారి ఎవ్వరికీ చెప్పుకోలేనివి ఫ్రెండ్స్కు మాత్రమే చెప్పుకొని మనసు తేలికపరుచుకుంటారు. ఇందుకోసం ఫ్రెండ్షిప్ చాలా అవసరం. మనకు ఏదన్నా అయితే బంధువులెవరూ సహాయపడరు, ఫ్రెండ్స్ మాత్రమే సహాయపడగలరు. కష్టంలోనూ సుఖంలోనూ చివరి వరకు తోడుండేది ఫ్రెండ్ ఒక్కడే. రక్తం ఇవ్వగలడు, ప్రాణం ఇవ్వగలడు, అర్ధరాత్రి కష్టం వచ్చినా నిలబడగలడు. జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసేది ఆ పైనున్న దేవుడైతే, ఫ్రెండ్స్ను సెలెక్ట్ చేసుకునేది కిందున్న మనమే. ఇలా 1 కాదు 2 కాదు, గొప్ప గొప్ప కథలు, గొప్ప గొప్ప కొయట్స్, గొప్ప గొప్ప సినిమాలు, గొప్ప భావాలు, అర్థాలు చాలా ఉన్నాయి. చాలామంది కవులు చాలా గొప్పగా వివరించారు స్నేహం గురించి. అన్ని ప్రాచీన మత గ్రంథాల్లో కూడా స్నేహం గురించి చాలా గొప్పగా ఉంది. మహాభారతంలో కర్ణుడి దుర్యోధనుల స్నేహం గురించి, బైబిల్లో దావీదు యోనాతానుల స్నేహం గురించి, ఖురాన్లో స్నేహం ఎలా ఉండాలని రాసుంది. ఇవన్నీ చదువుతుంటే అనిపిస్తుంది, స్నేహం ఇంత శక్తివంతమైనదా అని, స్నేహంలో ఇంత త్యాగం ఉందా అని, స్వార్థం లేనిది ఒక్క స్నేహంలోనేనా అని. కానీ ఇప్పుడున్న స్నేహం అప్పటి స్నేహంలా లేదు అని అంటాను నేను. నాకు తెలిసి నేను తెలుసుకున్న విషయాలు స్నేహం మీద మీకు తెలియజేస్తాను. అసలు ఫ్రెండ్షిప్ ఎలా మొదలవుతుంది అంటే, నా ఉద్దేశంలో ఇద్దరి అలవాట్లు, అభిరుచులు, ఇష్టాలు ఒకే రకంగా ఉంటే, ఇద్దరూ కావాలనుకుంటే స్నేహం స్టార్ట్ అవుతుంది. మీరు స్నేహం చేస్తున్న వ్యక్తుల్లో మీ శత్రువు కూడా ఉండొచ్చు. ఇద్దరి కామన్ గోల్స్ ఒక్కటైతే ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఫ్రెండ్షిప్ అనేది మన జీవితాల్లో ఉండాలి. మన జీవితాల్లో 2 రకాల స్నేహితులుంటారు. 1 షార్ట్ టైం ఫ్రెండ్స్ ఉంటారు, 2 లాంగ్ టైం ఫ్రెండ్స్ ఉంటారు. షార్ట్ టైం ఏంటి, లాంగ్ టైం ఏంటి అని అంటారా? ఒక ఇంటర్వ్యూలో కలిసిన వ్యక్తి జస్ట్ ఒక ఫ్రెండ్ అవుతాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కొందరు జిమ్లో ఫ్రెండ్స్ అవుతారు, కొందరు వాకింగ్ జాగింగ్లో ఫ్రెండ్స్ అవుతారు, కొందరు పార్క్లో ఫ్రెండ్స్ అవుతారు. ఇలా వీళ్ళందరూ షార్ట్ టైం ఫ్రెండ్స్ అనమాట. ఇక లాంగ్ టైం ఫ్రెండ్స్ అంటే జీవితంలో ఎక్కడున్నా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళే లాంగ్ టైం ఫ్రెండ్స్ అంటాను. ఇద్దరు వ్యక్తుల్లో మెంటాలిటీ, మైండ్ సెట్ మ్యాచ్ అయితే లాంగ్ టైం ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. మరొక విషయం ఏంటంటే, వాస్తవంగా చదువులు కంప్లీట్ అయ్యాక, జాబ్స్ వచ్చాక, మ్యారేజెస్ అయ్యాక ఫ్రెండ్షిప్ చాలా వరకు బలహీనపడిపోతుంది. వాళ్ళ పరిస్థితులను బట్టి ఫ్రెండ్షిప్లో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఎందుకంటే ఎక్కువ సమయం ఫ్యామిలీతోనే గడపాల్సి వస్తుంది. 45 years వరకు ఫ్రెండ్స్తో గడపడానికి సమయం ఉండదు. అలాగే అంత ఇష్టం కూడా ఉండదు. 45 లేక 50 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు లేదా దాడుతున్నప్పుడు మరలా స్నేహితుల కోసం వెతకడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ వయసులో మనసుకి ఆనందం, సంతోషం కావాలనిపిస్తుంది. అది కేవలం స్నేహితుల మధ్య దొరుకుతుంది. కాసేపు నవ్వుకోవడానికి, ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకోవడానికి, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషపడతారు. హెల్త్ రీత్యా ఇది చాలా అవసరం కూడా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఫ్రెండ్షిప్లో బాయ్స్కి గర్ల్స్కి తేడా ఉంటుంది. లేడీస్కి కొన్ని సంవత్సరాల తర్వాత కలిసినా వాళ్ళ మధ్య అప్పుడున్న విధానమే ఇప్పుడు కూడా ఉంటుంది. స్నేహం మన జీవితాల్లో ఒక మంచి బహుమతి. కానీ స్నేహితులందరూ సమానంగా ఉండరు.
కొందరు మనల్ని ఉపయోగించుకుంటారు, కొందరు ప్రేమించే వాళ్ళు ఉంటారు, కొందరు ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. మీరు మంచి స్నేహితుడుగా ఉండండి. మంచి స్నేహితులను కలిగి ఉండడం, నిజమైన స్నేహితుల్ని కలిగి ఉండడం కూడా ఒక అదృష్టం. వారిని ఎప్పటికీ వదులుకోకండి. నిజమైన ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇవ్వడం కాదు, నీళ్లల్లో మునిగినా తన కన్నీళ్లను కూడా గుర్తుపట్టగలిగేవాడే నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తుంటే నచ్చజెప్పి తిడుతూ నిన్ను సరిచేస్తాడు. నీ గురించి ఎప్పుడూ చింతపడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అలాంటి స్నేహితుడిని ఎప్పుడూ కూడా నువ్వు పోగొట్టుకోకు. అర్ధరాత్రి 2 గంటలైనా నీకోసం వెయిట్ చేస్తూ నీకోసం నిలబడేవాడే నిజమైన స్నేహితుడు అంటాను. ఎన్నిసార్లు పార్టీలకు వెళ్ళాము, ఎన్నిసార్లు ట్రిప్పులకు వెళ్ళామని కాదు, నిజమైన ఫ్రెండ్స్ చాలాసార్లు కలవకపోవచ్చు, చాలా దూరంగా కూడా ఉండొచ్చు. కానీ అందరికంటే నిన్ను ఎక్కువగా అర్థం చేసుకునేవాళ్ళే నిజమైన స్నేహితులు. నీకు సపోర్ట్గా ఉంటాడు. నీ గురించి చెడుగా వినడానికి కూడా ఇష్టపడ్డు. నీ ముందు పొగిడేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నీ వెనక పొగిడేవాడే నిజమైన స్నేహితుడు. నీ సక్సెస్లోనూ నీ ఫెయిల్యూర్స్లోనూ నీతోనే ఉంటాడు. నిజమైన స్నేహితుడు నిన్ను తప్పు చేయనిడు. అలాగే తప్పు చేయడం వలన వచ్చే పరిణామాలు కూడా నీకు తెలియచేస్తాడు. విన్నారు కదా ట్రూ ఫ్రెండ్ ఎలా ఉంటాడో. ఇక ఫేక్ ఫ్రెండ్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. వాళ్లతో ఉన్న అనుభవం ద్వారా మీకు కొంత తెలిసే ఉంటుందనుకోండి, అయినా నేను ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క సీక్రెట్స్ అన్నీ నీకు చెప్తుంటే ఆ వ్యక్తిని నువ్వు నిజమైన ఫ్రెండ్ అని అనుకోవద్దు. టైంని ఫాలో అవ్వకుండా లేజీగా ఉండేవాళ్ళను, యాక్టివ్గా లేని వాళ్ళను, 9 గంటలకు రమ్మంటే 11 గంటలకు వచ్చేవాణ్ణు సరైన ఫ్రెండ్ కాదని అర్థం చేసుకో. నీకున్న ఫ్రెండు ఎదుటి వాళ్ళ సక్సెస్ చూసి ఓర్చుకోలేకపోతే, అసూయపరుడైతే ఇక నీ సక్సెస్ని చూసి ఎలా ఓర్చుకుంటాడు? మీకు ఇది నేను చెప్తుంటే నాకు ఒక పాత కోయట్ ఒకటి గుర్తొచ్చింది. ఎనిమీ బెటర్ దాన్ అ ఫేక్ ఫ్రెండ్. ఫేక్ ఫ్రెండు నీ తప్పులను పొరపాట్లను పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడు. ఫేక్ ఫ్రెండు నీ గొప్పతనాన్ని, నీ సక్సెస్ను, చివరిగా నీ మంచితనాన్ని కూడా జీర్ణించుకోలేడు. ఎప్పుడూ డబ్బు డబ్బు అని అడిగేవాణ్ణి, ఎప్పుడూ ఏదో ఒకటి అడుగుతుండేవాణ్ణి వదిలేయడమే బెటరు. ఇది కొంచెం బాధగా ఉన్నా ఇదే ఉత్తమమైనది. ఇక ముగింపుగా నేను చెప్పేదేంటంటే, ఫ్రెండ్స్ను నమ్మి జీవితాలని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే మీకు నిజమైన ఫ్రెండ్స్ ఎలా ఉంటారో, ఫేక్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో చెప్పాను. నా చిన్ననాటి ఫ్రెండ్ అని, నా క్లాస్మేట్ ఫ్రెండ్ అని ఓవర్ యాక్టింగ్ చేసి నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాలను సంకనాకించకండి. నీ ఫ్యామిలీ తర్వాతే ఏ ఫ్రెండ్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా గుర్తుంచుకోండి. లోకం మారింది బ్రదర్. మనుషుల్లో చాలా మార్పు వచ్చింది. నీకు అధికంగా ఉంటే ఫ్రెండ్కు హెల్ప్ చేయి, తప్పులేదు. నీ ఫ్యామిలీ నోటికాడ కూడు తీసి నీ ఫ్రెండ్షిప్ గొప్పదనాన్ని చాటుకోవాల్సిన పని లేదు ఇక్కడ. మీరేమన్నా అనుకోండి, నేను చెప్పాల్సింది చెప్పాను. మీకు గనక ఇది నిజమనిపిస్తే అవును అని కామెంట్ చేయండి. లేదంటే మీరేమన్నా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.